హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గ్రామ మరియు వార్డు వాలంటీర్లు అయితే రేపు 8వ విడత ఉచిత రేషన్ పంపిణీ అనేది చేయాల్సి ఉంది. అయితే అందులో భాగంగా మనకు ఏఈపీడీఎస్ యాప్ ఇదివరకైతే 4.5 వెర్షన్లో మనకు డీబీటీ అనే ఆప్షన్ ఉండేది. అయితే దాన్ని అప్పుడు ఎనేబుల్ చేయలేదు. ఇప్పుడు రీసెంట్గా ఎనేబుల్ చేస్తూ మనకైతే అప్డేట్ చేశారు. ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లింక్లో మీకు యాప్ లింక్ ఇస్తాను. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీరు ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా వస్తారు. ఇలా వచ్చినట్లయితే మనకు కనిపిస్తుంది కదా, వాలంటీర్ లాగిన్ అయితే మనం లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి డివైస్ వెండర్లో మీ దగ్గర స్టార్ట్ అకౌంట్ నెక్స్ట్ ఉంటే నెక్స్ట్, మంత్ర ఉంటే మంత్ర, మీ దగ్గర ఏ డివైస్ ఉందో స్కాన్ అని పెట్టి సెలెక్ట్ చేసేసి నెక్స్ట్ బటన్ నొక్కినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. ఇందులో మీ యొక్క క్లస్టర్ ఐడి నొక్కుతారు. అందులో క్లస్టర్ ఐడి ఎంటర్ చేసి కానీ సబ్మిట్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇందులో మీ యొక్క యూఐడి ఆప్షన్పై క్లిక్ చేసి స్కాన్ ఎఫ్బి కొట్టగానే మనకు ఫింగర్ ప్రింట్ అనేది మనము ఫింగర్ ప్రింట్ చేయాల్సి ఉంటుంది. సో అందులో చేసిన తర్వాత మనకు అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత ఓకే అని బటన్ నొక్కినట్లయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ యాప్లోకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇదివరకు మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉండేవి. మనకు ఈకేవైసీ అని కానీ డెత్ రిజిస్ట్రేషన్, ఇవన్నీ ఆప్షన్స్ మనకు వెర్షన్ అప్డేట్ చేస్తూ వచ్చారు. సో ఇదివరకు మనకు 4.5లో అప్డేట్ చేసిన ఈ డీబీటీ రేషన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇదైతే మనకు రీసెంట్గా ఓపెన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏ విధంగా రేషన్ డిస్ట్రిబ్యూట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ప్రతి ఒక్కరైతే దీనిపైన క్లిక్ చేయండి. సో చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. మనం ఎవరికైతే రేషన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామో వాళ్ళ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ చేసి గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. ఇందులో మనకు కొత్తగా ఎనేబుల్ చేసిన ఆప్షన్ ఏంటంటే ప్లీజ్ సెలెక్ట్ ఎనీ ఆప్షన్ చూసారా, ఇదైతే ఎనేబుల్ చేస్తూ మనకి ఇందులో 2 ఆప్షన్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో ప్రజెంట్ మనకు 1 నుంచి 8 విడతలు అయితే ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్నాం కాబట్టి ప్రజెంట్ అయితే మనము ఈ డీబీటీ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ పై 495 చూపిస్తుంది. ఇదైతే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అవసరం లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే రేషన్ పై టిక్ చేసి మనకు 15 kgs ఆఫ్ రైస్ అని చూస్తారా, అదే టిక్ చేయండి. ఎందుకంటే మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం రేషన్ని ఉచితంగా ఇస్తున్నాం కాబట్టి. సో సెప్టెంబర్ నుంచి అయితే మనం డబ్బులకి రేషన్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి అప్పుడు అనేది ఈ డైరెక్ట్ డిస్ట్రిబ్యూట్ అనేది మనకి ఇప్పుడు డీబీటీ ఆప్షన్ నెక్స్ట్ అయితే సెప్టెంబర్లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కూడా నేను వీడియో చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉచిత రేషన్ పంపిణీ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ టిక్ పెట్టేసి స్కాన్ కొట్టేసి కొట్టుకొని వాళ్ళకనేది రైస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు అప్డేట్ ప్రకారం రేపైతే మాత్రం మీరు ఈ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రేషన్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. సో మనకు ఈ డీబీటీ ఆప్షన్లో మనకైతే బెనిఫిషియర్లకి అయితే బ్యాంక్ అనేది మనకు ట్రాన్సాక్షన్ చేయడం జరుగుతుంది. అంటే బయట ఆఫ్లైన్లో క్యాష్ కాకుండా ఇక మీదట ఆన్లైన్లో క్లాస్ అనేది జమ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అప్డేట్ వచ్చినా సరే మీకు అర్థమయ్యేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న తర్వాత ఎన్నో అప్డేట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఏ విధంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మరి వెంటనే వాలంటీర్లకి అయితే ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేస్తే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే మనకు సపోర్ట్ ఉంటుంది. జై హింద్.